విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అండ్ కొంతమంది జాబ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. బిజినెస్ వాళ్ళు కూడా అంటే డైలీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు బిజినెస్ లో కదా. బిజినెస్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి మేడం? బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఇన్వెస్ట్ చేయాలనా? బికాస్ దే ఆర్ ఇన్ డైలీ లైఫ్ బిజినెస్ కదా. డైలీ చేయగానే చేస్తూనే మనకి డబ్బులు వస్తుంటాయి అనుకుంటా కదా. ఓకే, రీసెంట్ గా మనం కోవిడ్ చూసామండి, రైట్? సో పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు, ఓకే, వాళ్ళ షాపులు కూడా మూవీసే ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గోల్డ్ షాప్ తీస్తేనే కదా. మెడికల్ బిజినెస్ ఉన్న వాళ్ళకైతే మెడికల్ షాప్ తీయకపోయినా వాళ్ళకి సప్లై అవుతూ ఉండేది కాబట్టి మనీ వస్తూ ఉండేది, రొటేషన్ లో ఉండేది. వాట్ అబౌట్ ద బిల్డర్స్? బిల్డర్స్ బిజినెస్ ఆగిందా? గోల్డ్ స్మిత్ ఆగిందా? హోటల్స్ వాళ్ళు అందే ఆగిపోయాయి కదా. చిన్న ఒక పానీపూరి బండి కూడా లేదు కదా. సో మనం ఏంటంటే ఫ్యూచర్ లో మనకి ఏ నీడ్ ఎలాంటి వస్తుందో మనకి తెలియదు, రైట్? కాబట్టి అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సెకండ్ ఇన్కమ్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటారండి. అది జాబ్ చేసే వాళ్ళు అవ్వనండి, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళు ఉండండి. సో సెకండ్ ఇన్కమ్ మనకి కావాలి అంటే నేను ప్రతి ఇంటర్వ్యూస్ లోని చెప్తుంటాను, ఒక్క టైంలోని మనం మనీ కోసం వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు నేను మన ఏజ్ లో ఉన్నారంటే వీఆర్ వర్కింగ్ ఫర్ మనీ ఓన్లీ, రైట్? బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ దేర్ కదా, ఆ మనీ మన కోసం వర్క్ చేయాలి. సో మనం చేసిన డబ్బు ఏదైతే ఉందో, ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తామో అది ఇంకా ప్రాఫిట్ డే నైట్ జనరేట్ చేస్తూ ఉంటేనే మనకి కూడా ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంటుంది. సో ఈ రెస్పెక్టివ్ ఆఫ్ బిజినెస్, సార్ అంబానీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, రైట్? కానీ ఆయన అలాగనేసి ఇప్పుడు మానేస్తున్నారా జాబ్ చేయడం లేదా వర్క్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం? హీస్ గివింగ్ ఆపర్చునిటీస్, రైట్? సో కాబట్టి ఈ రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యువర్ వర్కింగ్ ఆర్ యూ హ్యావ్ యువర్ ఓన్ బిజినెస్, మీరు చేసే వర్క్ కన్నా డిఫరెంట్ ప్లేస్ లోని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దాట్ ఒక గూగుల్లో కూడా మనకి 2-3 రూట్స్ చూపిస్తుంది కదా. ఒకటి బ్లాకేజ్ ఉన్నా కూడా మళ్ళీ ఇంకొకటి మనం తీసుకోవడానికి. సో అలాగే ఏంటంటే ఒక వైపు నుంచి మనకి మనీ ఆగిపోయినా స్టక్ అయిపోయినా రెండో వైపు నుంచి జనరేట్ అవుతూ ఉండాలి. చాలా మంది కొంతమంది చూస్తే గనక ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు, కొంతమంది ఏమో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, గోల్డా ల్యాండా అకార్డింగ్ టు యూ? ఇప్పుడు నా దగ్గర గోల్డ్ ఉందండి, నా దగ్గర నాకున్నది, మా అత్తగారికి ఉంది, మా పిల్లకు, అందరికి కూడా ఉంటాయి. ఓకే, సడన్ గా రేపు హస్బెండ్ కి ఏదైనా నీడ్ వస్తుంది, జాబ్ ప్రాబ్లం వచ్చినా, ఓకే చూస్తున్నాం కదా ఇవాళ రేపు ఎలా ఉంటాయో, నాకు నడవట్లేదు, నేను తీసుకెళ్ళి మీ గోల్డ్ ఇవ్వండి, నేను కొంచెం ఒక 6 నెలల కోసం అనేసి సెట్ చేయాలి కదా, ఎక్కడైనా అమ్మి ఏదైనా మనం నడుపుందాము అంటారు. ఎవరు ఇస్తారు గోల్డ్? నేను ఇస్తానా? మా అత్తగారు ఇస్తారా? నా కూతురు ఇస్తుందా? ఎందుకంటే ఆ గోల్డ్ మనం కొనుక్కుంటాం, ఓకే, బట్ ఒక ప్రేమ, ఒక అఫెక్షన్ కదా. ఇది మా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు, ఇది మీరు యానివర్సరీకి ఇచ్చారు, ఇది నేను పాప కోసం అనేసి చేయించాను అని. బట్ ఎస్, గోల్డ్ కొనుక్కోవాలి. బికాస్ బ్యాంక్స్ లో ఇవాళ రేపు ఈజీ లిక్విడ్ గోల్డ్ లోన్స్ వస్తున్నాయి మనకి. ఏవైతే మనవి నీడ్స్, షార్ట్ టర్మ్ నీడ్స్ ఉంటాయి కదా, ఆ నీడ్స్ మనకి ఫుల్ఫిల్ అవుతాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. సో బయింగ్ గోల్డ్ ఈజ్ వెరీ గుడ్, తీసుకోవాలి. ల్యాండ్ ఓకే, మీకు ఈజీ లిక్విడిటీ అయితే ఉండదు ల్యాండ్ లోనే. కొనేటప్పుడు నేను చూస్తాను, చాలా బాగున్నదండి, అసలు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వస్తుంది, అది వస్తుంది, ఓకే నేను అలాగనిసే నేను కొనుక్కుంటాను. కానీ నేను ఆ ల్యాండ్ ఇప్పుడు సడన్ గా నేను అమ్మాలి, పిల్లల్ని హైయర్ ఎడ్యుకేషన్కి పంపించాలో, లేదా పెళ్ళిళ్ళు ఫిక్స్ అవుతాయి, ఇంకా నాకు వద్దు, లేదా నేను ఇంకొక ప్రాపర్టీ ఎక్కడైనా కొంటున్నాను. సో ఆ టైంలోని నాకు వస్తుందా అంత ఈజీగా? గోల్డ్ కొనుక్కొని గోల్డ్ తీసుకెళ్ళి నేను అమ్ముకోవాలన్నా ఇమీడియట్ గా నేను అమ్ముకోగలుగుతాను, లేదా నేను బ్యాంక్ లో పెట్టుకున్నా నాకు వస్తుంది. బట్ ల్యాండ్ మీద అంత ఈజీగా నాకు వస్తుందా? లేదు, రాదు. కాబట్టి ఏంటంటే ఆలోచించుకొని కొనాలి. పొలం కొంటున్నారు, పంట వస్తుంది, సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు, గుడ్, కొనుక్కోండి. అట్లీస్ట్ యూఆర్ గెటింగ్ సంథింగ్. సో నథింగ్ ఈజ్ కొనుక్కోకూడదు అనేసి లేదు, కొనుక్కోవచ్చు. బట్ ఏదైనా మీకు మళ్ళీ మీకు మనీ కావాలంటే ఒక 1 year ముందు నుంచి అది అమ్మడానికి ప్రయత్నిస్తే మంచి బాయర్ వచ్చి, ఎప్పుడు ఈ రిజిస్ట్రేషన్స్ స్టాప్ అయిపోయి ఎలక్షన్స్ అని ఇదని అదని ఏమి కూడా ఎటువంటివి కూడా మనకి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి.